అంతా మీ వల్లే ఉన్నారు. పెద్దల సహకారం తీసుకుని మేము వేరే ఛానల్ కమిషనర్ గారు జరిగింది ఎన్నో తారీఖు తీసుకెళ్ళింది 5వ తారీఖు తల్లి దగ్గరికి వచ్చి తెలుసు కూతవేట దూరంలోనే ఇక్కడ జరిగే అన్యాయాలు అరాచకాలు అన్నిటిని కూడా స్టేషన్ ఈ లోపు అక్కడ ఉన్న స్టాఫే మాకు కొంతమంది మా మీద అన్నింటినీ బేస్ చేసుకుని మేము హ్యూమన్ రైట్స్కి వెళ్ళి హ్యూమన్ రైట్ మా చెల్లి కనకదుర్గ గారు అడ్వకేట్ అండి ఆవిడ వెళ్ళి అడిగిన తీసుకుని మార్కాపురం వెళ్ళి పిల్లల్ని అరెస్ట్ చేశారా లేదా అనేది అక్కడ కూడా చూసుకుని కన్ఫామ్ చేసుకున్న తర్వాత దెన్ రిటర్న్ అయ్యి వచ్చి వాళ్ళ సహకారం మాట వాస్తవం ఈ లోపే ఉన్న పిల్లవాడు ఇస్తారనుకున్నాం 15వ తారీఖు ఇస్తారంటారు 15వ తారీఖు ఇదేనండి పిల్లవాడిని మధ్యలో కూర్చోబెట్టుకుని బైక్ మీద వెనకాల కూర్చుని వెనకాల సిఐ గారు తీసుకెళ్ళి నేను చెప్పేస్తా. ఎందుకంటే ఈ సమస్య మీద ఫస్ట్ నాగేశ్వరరావు ఆ ప్రవర్తన ఏంటో మాకు తెలుసు, అనేక విషయాల్లో మేము పోరాటం చేశాము. అయ్యా మేము బయటకు వస్తామని చెప్పాను. ఈ లోపే అంతా అయిపోయింది ఫైల్ అయిపోయింది. మరి అరెస్ట్ ఒకటే ఉంది. మేము అనుకున్న రీతిలో మా పిల్లడు జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి రాష్ట్రం దృష్టికి తీసుకొచ్చి పెద్దలందరి సహకారం మేము వీఆర్ వెయిటింగ్ అరెస్ట్ కోరుకున్నాం. మాకు ఉంటే బాడీ ఇమ్మన్నామండి, లేదు బూడిద ఇమ్మన్నామండి. చంపిన డేట్ చెప్పు దినం చేసుకుంటా ఉన్నానండి. సార్ నేను చెప్తున్నాను సార్, ఫస్ట్ నాకు వీళ్ళు 6 అన్నారు, మేము 6 అసలు ఆయమ్మాయి చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ పిల్లోని చంపడం కదా, ఆయమ్మాయి కూడా చావు బతుకు. నాకు తెలిసి కూడా మానసికంగా బాగా అండి. ఇప్పుడు అసలు చచ్చిపోయాడని చెప్తేనే ఎవరన్నా వచ్చి మీడియా వాళ్ళు చెప్తుంటేనే అలాడిపోతున్నాం. మేమేమో కళ్ళకి గ్లెజర్ రాసుకుని ఏడ్చేటటువంటి మహానటి సావిత్రి లాంటి వాళ్ళం కాదండి. కేసు వద్దండి కొంచెం